పునరుద్ధానాన్ని గురించి ప్రస్తావన, పునరుద్ధానాన్ని గురించి మాటలు మనం ధ్యానించాలంటే ఒక స్త్రీని మనం దాటుకుని వెళ్ళలేమండి. ఆ యొక్క ప్రస్తావన ఆ మనిషి లేకుండా, ఆ వ్యక్తి లేకుండా పునరుద్ధానం యొక్క ప్రస్తావన రాదండి. ఆమె ఎవరైనంటే మగ్దలేని మరియా. తొణకని విశ్వాసం కలిగి ఆమె పరిచర్య చేసినట్లుగా ఇక్కడ మగ్దలేని మరియా మనకి కనిపిస్తూ ఉందండి. మగ్దలేని మరియా క్రీస్తు తల్లి తర్వాత ఈమె బైబిల్ గ్రంథంలో ఈమె గురించి ఎక్కువ రాయబడి ఉంది కొత్త నిబంధనలో. అయితే బైబిల్ గ్రంథంలో మరియా అనే పేరు వేల వ్యక్తులు 7 ఉన్నారంటండి. 7లో మనకు అప్పుడప్పుడు అయ్యగారు చెప్తూ ఉంటారు కదా, 7 ఎవరెవరు ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం మనం. అయితే ఈ యొక్క 7 మరియాల్లో ప్రధానమైన వ్యక్తిగా ఈ మరియా కనిపిస్తూ ఉందండి. 7 వ్యక్తులు ఎవరని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందామా? జ్ఞాపకం ఉన్న వరకు కొంతవరకు చెప్పండి కొంతమంది. క్రీస్తు తల్లి అయిన మరియా, మగ్దలేని మరియా, ఇంకా బేతనియాలోని మరియా, క్లోపా భార్య అయిన మరియా, రోమాలోని మరియా, యాకోబు తల్లి అయిన మరియా, జాన్ మార్క్ తల్లి అయిన మరియా, వీళ్ళందరూ కూడా 7 మరియాలు ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నారు. అయితే ఈ మగ్దలేని మరియా చాలా ప్రాముఖ్యతని సూచించిందండి. ఈ పునరుద్ధానంలో చాలా ప్రధానమైన పాత్ర ఈమె పోషించింది. ఎంతగా ఆమె పోషించిందంటే తన జీవితం త్యాగం చేసిందనే మనం ఇక్కడ చెప్పుకోవాలి. ఈమె ఊరి పేరు మగ్దల అనే ఊరు. మగ్దల అనే ఊరు. అయితే గలిలయలో సముద్రంని పడమరన ఈమె ఊరు ఉందంటండి. ఆ ఊరి పడమరకు అవతల ఉందంట. అయితే ఈ మగ్దల అనే ఊరిలో చాలా ధనికులు ఉంటారంట. ఇది ఒక చాలా ప్రాచీనమైన ప్రాంతం అని కూడా చరిత్రలో చెప్తూ ఉన్నారు. అయితే ఇలాంటి ప్రదేశంలో ఉన్న ఈమె చాలా ధనికురాలని చెప్పొచ్చండి. ఎందుకంటే అక్కడ ధనవంతులు కలిగిన ప్రదేశం అంటండి ఆ ప్రాంతంలో ఎక్కువ ధనవంతులు ఉంటారంట. అయితే ఈమె కూడా చాలా ధనవంతురాలండి. అయితే ఈమెకి ఏమి కూడా లోటు లేదు, సమృద్ధిగానే ఉంది. ధనికుల కుటుంబంలోంచే వచ్చింది ఈమె. కానీ ఈమె ఒక వేశ్యావృత్తి కలిగి ఉందంటండి. వేశ్యావృత్తి కలిగి భయంకరమైన పాప జీవితాన్ని జీవిస్తూ ఒక లగ్జరీ లైఫ్ని అనుభవిస్తుందని మనం చెప్పాలి. అలాంటి స్థితిలో ఉన్న ఈమె యేసు ప్రభుని అంగీకరించిందండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసు ప్రభుని ఎలా అంగీకరించిందంటే ఆయన పరిచర్య చేస్తున్న దినాల్లో ఆయన అనేకులను స్వస్థపరుస్తున్నాడని తెలుసుకొని ఈమె విగ్రహారాధికురాలుగా కూడా ఉందంటండి. విగ్రహారాధికురాలుగా ఉంది, వేశ్యావృత్తిలో ఉంది. అయితే ఇలాంటి స్త్రీ ఈ యొక్క 7 దెయ్యాల చేత కూడా బాధపడుతూ ఉందంటండి. 7 దెయ్యాల చేత బాధపడుతున్న ఈమె యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఆయన తన సొంత రక్షకుడుగా అంగీకరించింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తన జీవితంలో ఎప్పుడూ లేని సంతోషం దేవుని అంగీకరించినప్పుడు తన జీవితంలో కలిగి ఉందంటండి. అలాంటి సంతోషాన్ని అనిపిస్తూ ఉంది. ఈ 7 దెయ్యాల చేత ఎప్పుడైతే పీడించబడుతుందో యేసు ప్రభు ఆమెని స్వస్థపరిచాడండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఇక్కడ దేవుని అంగీకరించిన ఈమె స్వస్థత పొందుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మొదటిగా మనం ఒక వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. లూకా సువార్త 8వ అధ్యాయము 8వ అధ్యాయం 1వ వచనం చదువుకుందాం. వెంటనే ఆయన దేవుని రాజ్య సువార్తను తెలుపుచు ప్రకటించుచు ప్రతి పట్టణములోను ప్రతి గ్రామములోను సంచారము చేయుచు 12 మంది శిష్యులను అపవిత్రాత్మలను వ్యాధులను పోగొట్టబడిన కొందరు స్త్రీలను అనగా 7 దయ్యములను వదిలిపోయిన మగ్దలేని అనబడిన మరియయు హేరోదు యొక్క గృహ నిర్వాహకుడు పూజా భార్యగు యోహన్నాయు సూసన్నయ్య ఆయనతో కూడా ఉండిరి. ఆమేన్. చాలు. ఇక్కడ అపవిత్రాత్మల చేత వ్యాధుల చేత పోగొడుచున్న అనేకులను యేసుప్రభు వారు స్వస్థపరిచాడు. అలాగే ఈ మగ్దలేని మరియా కూడా 7 దెయ్యముల చేత పట్టబడి ఉందంటండి. భయంకరమైన పాపంలో ఉంది. ఆమె జీవితానికి శాంతి లేదు, సమాధానం లేదు. యేసయ్యని ఎప్పుడైతే అంగీకరించిందో యేసు ప్రభువారిని ఆమెను స్వస్థపరిచాడండి. వెంటనే ఆమెలో ఉన్న 7 దెయ్యాలు కూడా వదిలి పారిపోయినాయి అంటండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇలాంటి అద్భుతమైన కార్యాన్ని ఆమె జీవితంలో చూస్తుందండి. ఆమె జీవితంలో ఎప్పుడూ చూడని సంతోషం యేసు ప్రభులో తెలుసుకుందామే. అందుకే ఆమె జీవితం అంతా కూడా ప్రభు కొరకే త్యాగం చేసిందండి. ఈ యొక్క
స్వస్థత పొందుకొని ఏ రోజైతే ఆమె దేవుని సొంత రక్షకుడిగా అంగీకరించిందో, సిలువు నుంచి, అంటే సిలువు ముందు నుంచి కూడా ఆమె యేసు ప్రభుతోనే ఉన్నది, సిలువు దగ్గర కూడా ఉంది. అలాగే మరణించేటప్పుడు సమాధి దగ్గర కూడా ఉందంట. అంటే సిలువు నుంచి సమాధి వరకు కూడా యేసు ప్రభునే ఈ సహోదరి వెంబడిస్తూ ఉందండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంటే సాతాను సంబంధించిన దెయ్యాల చేత పీడించబడుతున్న మనము ఎవరైనా ఒకవేళ ఉంటే యేసు ప్రభు మనల్ని స్వస్థపరిచే దేవుడని మనం విశ్వసించాలి, మనము నమ్మాలి. అంటే మనలో ఒకవేళ లోకపు ఆలోచనలు, ఆ దెయ్యపు స్వభావాలు మనలో ఏమైనా ఒకవేళ ఉన్నాయేమో ఒకసారి మనం పరిశీలన చేసుకుని వాటన్నిటినీ మనం విడిచిపెట్టాలంటండి. మన హృదయంలోకి యేసయ్యను ఆహ్వానించాలి. మరి ఈ స్త్రీ యేసయ్యను ఎప్పుడైతే ఆహ్వానించిందో ఆమె జీవితంలో గొప్ప విడుదలను అనుగ్రహించబడింది. ఏ విడుదల పొందుకుందని మనం ఆలోచించుకున్నట్లయితే, ఇప్పుడు మనం చదువుకున్నాం కదా, 7 దెయ్యాల చేత విడుదల పొందుకుంది, స్వస్థత పొందుకుంది. కనుక మన హృదయంలో ఒకవేళ ఏదైనా లోకపు సంబంధమైన ఆచారాలు, అలవాట్లు, కట్టుబాట్లు అనే మనలో ఏదైనా దుష్టపు ఆలోచనలు ఉన్నాయేమో వాటన్నిటినీ మనం ప్రభువుని అంగీకరించినప్పుడు వాటన్నింటి నుండి మనం తీసివేయాలంటండి. వాటి నుంచి మనం విడుదల పొందాలి. విడుదల పొంది ఎప్పుడైతే మన దేవుని మన సొంత రక్షకుడిగా అంగీకరించామో ఆయన పరిచర్యలో మనం కొనసాగిపోయాలి. మన హృదయంలోకి యేసు తప్ప వేరొక ఆలోచన మన హృదయంలోకి రాకూడదంటండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే ఈ మగ్దలేని మరియా మొదటిగా విడుదల పొందుకుంది. విడుదల నుండి దెయ్యాల నుండి స్వస్థత పొందుకుందండి. స్వస్థత పొందుకుంది. తన హృదయంలో యేసుకు తప్ప వేరొకరు ఎవ్వరికి కూడా చోటు ఇవ్వలేదండి. మనం కూడా మన హృదయంలోకి యేసయ్యని తప్ప వేరొకరిని ఎవరిని కూడా మనం ఆహ్వానించకూడదండి. మొదటి స్థానం మనం ఎవరికి ఇవ్వాలని అంటే యేసయ్యకి మాత్రమే మన హృదయాన్ని ఇవ్వాలి. మన హృదయంలో దేవుని ఉంచుకుని మన హృదయంలో లోకపు సంబంధమైన ఆలోచనలు, అలవాట్లు మన హృదయంలోకి రాకూడదండి. ఏ ఆలోచన కూడా ఒకవేళ ఏదైనా లోక సంబంధమైన ఆకర్షణలోనికి మనం ఉండిపోకూడదు, కానీ మన హృదయంలో యేసుని మాత్రమే మన హృదయంలో ఉంచుకోవాలండి. అలాగే ఇక్కడ ఒక వాక్యాన్ని చదువుకుందాం. మార్కు సువార్త 7వ అధ్యాయము 21వ వచనం చదువుకుందాం. లోపల నుండి అనగా మనుషుల హృదయంలో నుండి దురాలోచనలను, జారత్వములను, దొంగతనములను, నరహత్యలను, వ్యభిచారములను, లోభములను, చెడుతనమును, కృత్రిమమును, కామ వికారమును, మత్సరమును, దేవదూషణయు, అహంభావమును, అవివేకమును వచ్చును. ఈ చెడ్డవన్నీ మనిషిని లోపల నుండియే బయలు వెళ్ళి మనిషిని అపవిత్రపరచునని ఆయన చెప్పాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. లోపల నుండి అనగా మనుషుల యొక్క హృదయంలో నుండి ఏమేమి బయలుదేరుతున్నాయంటండి? దురాలోచనలు, దొంగతనలు, కామ వికారము, నరహత్యలు, మత్సరము, చెడుతనము, కృత్రిమము, అహంభావం, అవివేకం, మత్సరము, జారత్వము, ఇవన్నీ కూడా దేవదూషణ, ఇవన్నీ మనుషుల లోపల నుండే వస్తాయండి. అయితే ఇవన్నీ కూడా మన హృదయంలో పెట్టుకుని మనం ఏదైనా ఒక అన్యునికి సంబంధించింది ఏదైనా మనం తినాలంటే మనం ఎంతగానో అపవిత్రపరచబడిపోతామని మనం అనుకుంటామండి. కానీ మన హృదయంలో ఇవన్నీ ఉంచుకుని ఆ ఒక్క విషయంలో మనం కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఉంటే మనకి ఏం ప్రయోజనం లేదండి. మనము దేవుని వాక్యం పట్ల, దేవుని వాక్యాన్ని మన హృదయంలో ఉంచుకొని ఈ చెడ్డ అలవాట్లన్నీ మన హృదయంలోకి రాకుండా మనం ఎప్పుడైతే ఉన్నామో అప్పుడు మనము పరిచర్యలోను, సంఘంలోను, సమాజంలోను మన సాక్షిగా ఉంటాం. అయితే ఆ ఒక్క విషయంలోనే మనం పర్ఫెక్ట్గా ఉన్నంత మాత్రాన మనకేం ప్రయోజనం లేదండి. మన హృదయంలో ఈ చెడు అలవాట్లు, డాంబికం, అహంకారం, ఇప్పుడు ఈ రోజుల్లో అయితే ఎక్కువ ప్రజల్లో అహంకారమే ఎక్కువైపోతుందండి. ఎందుకంటే ఎవరు కూడా ఏ లోటు లేకుండా అందరూ సమృద్ధిగా ఉంటుందండి. దానిపైన ఎప్పుడు చూడని ధనమంతా కూడా చాలామంది అయితే చూస్తూ ఉన్నారు. అందుకే ప్రజల్లో ఎక్కువ అహంకారం అనేది, అహంభావం అనేది పెరిగిపోతూ ఉంది. తోటి మనుషుల్ని కించపరిచే విధంగా, తోటి మనుషుల్ని తక్కువగా చూసే విధంగా ఈ రోజుల్లో ప్రజలు ఉంటున్నారు. కాబట్టి మనలోకి ఈ మనిషిని యొక్క హృదయంలోకి ఇలాంటి దురాలోచనలు ఏమీ కూడా రాకూడదంటండి. అంటే లోపల నుండి బయటికి వచ్చేది అపవిత్రపరుస్తుంది, కానీ బయట నుంచి లోపలికి వెళ్ళేది అపవిత్రపరచదని వాక్యం మనకు తెలుసు కదా. కాబట్టి మనం అందరం కూడా
ఈ దురాలోచనలు ఈ యొక్క లోపల మన హృదయంలో ఇలాంటివి అన్నీ ఉంచుకొని మనం ప్రతి విషయంలో కూడా దేవునికి చోటు ఇవ్వలేకుండా ఉంటున్నామేమో అండి ఒకవేళ. అందుకే దేవాతి దేవుడు ఈ మధ్యాహ్న సమయంలో మనతో మాట్లాడుచున్నాడు. మన హృదయంలో దేవుని తప్ప వేరొకరికి మనం స్థలం ఇచ్చేవారుగా చోటు ఇచ్చేవారుగా ఉండకూడదండి. వాక్యానికి మాత్రమే, మన దేవాతి దేవుడికి మాత్రమే మనం చోటు ఇచ్చేవారుగా ఉండాలని ఈ మాటల ద్వారా ప్రభు ఈ మధ్యాహ్న సమయంలో మనకు తెలియజేస్తూ ఉన్నాడు. అయితే ఈ మగ్దలేని మరియా ఎప్పుడైతే తన జీవితంలోకి ప్రభువుని ఆహ్వానించిందో, ఎప్పుడైతే తన జీవితంలో దేవుని పట్ల విశ్వాసం కలిగి ఉందో, ఆమెలో ఉన్న చెడు స్వభావాలన్నీ విడిచిపెట్టేసిందంటండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. భయంకరమైన జీవితం, ఆ యొక్క జీవితంలోంచి బయటకు వచ్చి ఇప్పుడు ఎక్కడలేని శాంతిని, ఎక్కడలేని సమాధానాన్ని దేవుని సన్నిధిలో ఆమె పొందుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగే రెండవదిగా ఈ మగ్దలేని మరియా ప్రభువుని వెంబడించిన స్త్రీగా ఉందంటండి. ప్రభువుని వెంబడించి కడ వరకు కూడా, తను చనిపోయే వరకు కూడా ప్రభువుకు సాక్షిగానే ఈమె వాడబడింది. అయితే ఆ వాడబడింది మనం చదువుతాం కదా, ఆదివారం ఇంకను చీకటిగానే ఉన్నప్పుడు ఈ మగ్దలేని మరియా సమాధి దగ్గరికి వెళ్ళిందని మనందరికీ తెలుసు కదా. అయితే ఆ యొక్క సమయంలో తెల్లవారుజామున ఒక స్త్రీ ఒంటరిగా సమాధి దగ్గరికి వెళ్ళడం అంటే అది సామాన్యమైన విషయం కాదని ఇందాక మనం విన్నాం కదా. తెల్లవారుజామున అది చాలా భయంకరమైన పరిస్థితి అండి. ఒక స్త్రీ ఆ టైంలో ఒక్కతే సమాధి దగ్గరికి వెళ్ళడం అంటే మామూలు విషయం కాదు. కానీ ఈమె చాలా తెగించిందండి యేసు ప్రభు కోసం. అంటే అక్కడ యూదా ప్రదేశంలో స్త్రీలకి పెద్ద ప్రాధాన్యత ఏమీ ఉండదంటండి. అయితే ఈమె వెళ్ళింది, చూసింది, అక్కడ ప్రభు వారు లేరు. తర్వాత ప్రభు ఈమెను చూసి మాట్లాడి మొదటగుంటా ఈమెకి ఆయన ప్రత్యక్షతను చూపించాడు. యేసు ప్రభుని చూసిన వెంటనే వెళ్ళి మరలా శిష్యులందరికీ చెప్తే వారెవరు కూడా ఈమెను నమ్మలేదండి. అంటే అక్కడ స్త్రీల మాటలకి పెద్ద ప్రాధాన్యత లేనట్లుగా కనిపిస్తూ ఉంది. స్త్రీలకి ఇక్కడ ప్రాధాన్యత లేదండి. యూదా ప్రదేశంలో స్త్రీలకి పెద్ద ప్రాధాన్యత ఇవ్వనట్లుగానే మనం వాక్య ప్రకారంగా చూస్తున్నాం. అయితే మనం వింటాం కదా, 5 రొట్టెలు 2 చేపలు 5,000 మంది పురుషులు తినగా ఇంకా 12 గంపలు మిగిలిపోయి అని మనకు తెలుసు కదా. అయితే ఈ పురుషుల లెక్క ఇక్కడ లెక్కించబడింది కానీ స్త్రీల లెక్క ఇక్కడ అసలు లెక్కించబడలేదండి. ఎందుకంటే స్త్రీలకు అక్కడ ప్రాధాన్యత తక్కువగా ఉందని, ఎవరూ గుర్తించలేదని, ఎవరు ఆమెను పట్టించుకోలేదని ఏమాత్రం నిర్లక్ష్యం చేయలేదు. కానీ దేవుని కొరకు ఆమె చివరి వరకు కూడా ఆయన వెంబడిస్తూనే ఉందండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే మనం చేసే పరిచర్య ఎవరు గుర్తించాలండి? ఎవరు గుర్తించిన అవసరం లేదు, దేవుడు గుర్తించాలి. ఒకవేళ నేను సంఘంలో, కుటుంబంలోను, సమాజంలోను మంచిగా నేను చాలా పరిచర్య చేస్తున్నాను, నన్ను ఎవరు గుర్తించట్లేదని ఒకవేళ మనం అనుకుంటున్నామేమో, మనల్ని ఎవరు గుర్తించలేదని మనం ఎవరు కూడా బాధపడిన అవసరం లేదండి. మనం చేసే పరిచర్యను మన దేవుడు గుర్తిస్తే చాలు. మన దేవుని రాజ్యంలో మనకి చోటిస్తే చాలండి. మనుషులు మనల్ని గుర్తించకపోతే ఏంటి? ఒకవేళ సంఘంలో నేను మంచి పరిచర్య చేస్తున్నాను, నేను చాలా ఉపయోగపడుతున్నాను, నేను చాలా కార్యక్రమాల్లో పాలు పొందుకుంటున్నాను, ఒకవేళ మా పాస్టర్ గారు గుర్తిస్తలేదు, పాస్టర్ అమ్మ గారు గుర్తిస్తలేదు, సంఘం నన్ను గుర్తించట్లేదని ఒకవేళ మనం అనుకుంటున్నామేమో. మనల్ని ఎవరిని గుర్తించకపోయినా మన దేవుడు మనల్ని గుర్తిస్తే చాలండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన పరిచర్య మన దేవునికి నచ్చితే ఇంకా మనకు అంతకంటే భాగ్యం ఏముందండి? మనకు అంతకంటే భాగ్యం ఏమీ లేదు. అయితే ఎదుటివారి హెచ్చింపును హెచ్చించబడినప్పుడు మనం ఎప్పుడు కూడా కృంగిపోవద్దండి. మనకి సమయం వచ్చినప్పుడు దేవుడు మనల్ని ఖచ్చితంగా గుర్తిస్తాడు. ప్రతి ఒక్కరిని ఆయన ఒక్కరిని కూడా వ్యర్థంగా పుట్టించలేదండి. అయితే స్త్రీలని ఆ యొక్క యోధా ప్రదేశంలో ప్రాధాన్యత ఇవ్వలేనప్పటికీ ఇక్కడ యేసు ప్రభు వారు ఈ యొక్క మగ్దలేని మరియకి ఎంత ప్రాధాన్యత ఇచ్చాడో చూడండి. ఆమె ఈ ప్రదేశంలో ప్రాధాన్యత నాకు దొరకలేదని ఆమె ఏమాత్రం కూడా ఫీల్ అవ్వలేదు. కానీ ఆమె పరిచర్యల ముందు కొనసాగిపోయినట్లుగానే చివరి వరకు ఆయన్ని వెంబడించినట్లుగానే మనం చూస్తూ ఉన్నామండి. కనుక మనం కూడా ఒకవేళ మనల్ని ఎవరైనా గుర్తించట్లేదని మనం కృంగిపోవద్దు, మనం ఎవరం కూడా చింతించవద్దు. మనల్ని గుర్తించేవాడు మన ప్రభు మనకున్నాడు. మన యేసయ్య మనకు గుర్తిస్తే మనకు పరలోకంలో మనకు స్థానం ఇస్తాడు. మన దేవుడే మనకు గుర్తించి మనకు అవకాశం ఇస్తే మన జీవితానికి అంతకంటే ధన్యత మనకి ఏమీ కూడా లేదండి. కాబట్టి మనం ఎవరు కూడా కృంగిపోవలసినంత అవసరత మనకి లేదు. ప్రతి ఒక్కరిని కూడా మన ప్రభు గుర్తిస్తాడు. మనకంటూ ఒక సమయాన్ని మనల్ని హెచ్చిస్తూ ఉంటాడు. మన యేసయ్య మనకు హెచ్చించే రోజు మనకంటూ ఒక సమయం ఉంది. ఆ సమయాన్ని మనల్ని తప్పకుండా హెచ్చిస్తాడు. ఆ సమయం కొరకే
మనం ఎదురు చూడాలండి. రెండవదిగా ఈమె ప్రభుని వెంబడించిన స్త్రీగా ఉంది. మొట్టమొదట పునరుత్థానంలో ప్రాధాన్యత కలిగిన స్త్రీ ఎవరైనా ఉన్నారంటే ఆమె మగ్దలేని మరియ అండి. ఈమె ఇంత మంచి స్థానాన్ని దేవుని దృష్టిలో ఆమె సంపాదించుకుంది. ఆ యోధా ప్రజలు స్త్రీలకు ప్రాధాన్యత ఇవ్వలేనప్పటికీ ఆమెను ఏమాత్రం కూడా దిగులు పడలేదు. ఏమాత్రం ఎవరో పట్టించుకోలేదు ఆవిడ మాటలు. ప్రభు లేచాడంటే ఎవరు నమ్మలేదండి. ఆయనతో ఉన్నవారు ఎన్నో అద్భుత కార్యాలు ఆయన చేసినప్పుడు అన్ని అద్భుతాలు పొందుకున్నవారు ఒక్కరు కూడా ఆయన్ని గమనించలేకపోయారు. ఈ మగ్దలేని మరియ ఆ యొక్క స్థానాన్ని దేవుని దృష్టిలో సంపాదించుకుందండి. అలాగే మూడవదిగా మగ్దలేని మరియ సమర్పణ కలిగే స్త్రీ అంటండి. సమర్పణ అంటే ఏం సమర్పించింది? తన జీవితాన్ని దేవుని కొరకు సమర్పించింది. ఇక్కడ ఒక వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. లూకా సువార్త 8వ అధ్యాయం చదువుకుందాం, 1 నుంచి 2. వెంటనే ఆయన అంటే ఇక్కడ దేవుని పరిచర్యలో వీళ్ళందరూ కూడా ఏం సమర్పించారు? ఇక్కడ మగ్దలేని మరి ఏం సమర్పించింది? తన సమయాన్ని సమర్పించింది, తన జీవితాన్ని సమర్పించింది, తనకున్న ఆస్తి అంతా కూడా సమర్పించేసింది అంటండి దేవునికి. అలాగే ఇక్కడ ఉన్న కొందరు స్త్రీలందరూ కూడా, ఇక్కడ వచ్చే పేర్లు చదువుకున్నాం కదా మనం, ఈ స్త్రీలందరూ కూడా వారి యొక్క ఉన్న ఆస్తిలో మొత్తం సమర్పించారంట. ఆస్తిలో సగభాగం కాదండి, ఆస్తిలో ఉన్నదంతా కూడా సమర్పణ చేశారని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అలాగే మనం కూడా మన ప్రభువైన యేసుక్రీస్తుని ఎప్పుడైతే మన దేవునిగా మనం అంగీకరించామో ఆయనకి మనం సమస్తం కూడా సమర్పించేవారుగా మనం ఉండాలండి. అంటే మనం దేవునికి తప్ప మొదటి ప్రాధాన్యత మన జీవితంలో ఏది ఉండకూడదు అని ఇక్కడ మనం గ్రహించాలండి. మన దేవునికి మనకున్న సమస్తం, అంటే మనకున్నదంతా ఎవరిచ్చారు అని అంటే మన దేవుడే మనకు అనుగ్రహించాడు. మన దేవుడిచ్చింది మరలా మనం ఆయనకి ఇవ్వడానికి ఇబ్బంది పడిపోతాం. కానీ ఇక్కడైతే వీరు ఏం చేశారు? మనమైతే ఏం త్యాగం చేయలేకపోతున్నాం దేవునికి. కనీసం సమయాన్ని కూడా మనం దేవుని కొరకు హెచ్చించలేకపోతున్నాం. కానీ ఈ స్త్రీలు అయితే ఇక్కడ ఏం చేశారండి? వాళ్ళకు ఉన్నదంతా కూడా, అంటే శిష్యులు సమర్పించింది వేరు, ఇక్కడ స్త్రీలందరూ కూడా సమర్పించేసి వారికి ఉన్న సమస్తం కూడా దేవునికి అర్పించేసి దేవుని పరిచర్యలు ఇక్కడ కొనసాగుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నామండి. అలాగే దేవుని సేవలో ఇంకా చాలామంది ఇక్కడ సువార్తలో వాడబడుచున్నారు. ఈ యొక్క లోక సువార్తలో మనం చదువుకున్నాం కదా, ఇక్కడ చాలామంది స్త్రీలు ఇక్కడ చాలామంది దేవుని పరిచర్యలో వాడబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మనం కూడా మన దేవుని కొరకు ఏం త్యాగం చేస్తున్నాం? మన కొరకు మనం చేసుకోవడానికి మనకు సమయం ఉంటుంది, కానీ మన దేవుని సన్నిధిలో దేవుని పరిచర్యలో వాడబడడానికి మన సమయం హెచ్చించలేకపోవచ్చు. ఒకవేళ మనకున్న ఒత్తిళ్ళ వల్ల, మనకున్న సమస్యల వల్ల, మనకున్న ఇబ్బందుల వల్ల దేవుని సేవలో మనం ముందుకు వెళ్ళలేకపోవచ్చున్నామేమో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. అలాగే మూడవదిగా మగ్దలేని మరియ సమర్పణ కలిగే స్త్రీ అని మనం చూసాం. నాలుగవదిగా సిలువ యొద్ద నిలిచిన స్త్రీ. అంటే సిలువ యొద్ద చాలామంది శిష్యులు, ఆయనతో ఉన్నవారు, ఆయన చేసిన అద్భుతాలు చూసిన వారు ఎవ్వరు కూడా సిలువ దగ్గర లేరండి. అయితే ఈ స్త్రీ ఏం చేసిందంటే అండి, సిలువ దగ్గర ఆమె నిలిచి ఉన్నది. సిలువ దగ్గర నిలిచి ఉండి చాలా బాధపడిపోతుంది అంటే, చాలా దుఃఖపడిపోతుంది. చూడండి, మన ప్రియమైన వారిని మనం కోల్పోయినప్పుడు ఎంత దుఃఖపడతాం మనం ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. ఒకవేళ మన తల్లే కావచ్చు, మన తండ్రే కావచ్చు, మన తోడబుట్టిన వాళ్ళు ఎవరైనా మన కుటుంబంలో ప్రియమైన వారిని కోల్పోయినప్పుడు మనం ఎంత దుఃఖంతో ఉంటుంది మన హృదయం అంతా. అంత దుఃఖంతో, అంత వేదనతో యేసయ్య గురించి ఈమె సిలువ దగ్గర నిలిచిండిపోయింది అంటండి. సమాధి చేసే వరకు సమాధి దగ్గర కూడా కూర్చుండిపోయిందని మనం విన్నాం కదా. ఆమె అంత వేదన పడిపోతూ ఉందండి. అయితే మనం ఒకవేళ కృంగిన సమయాల్లో మనల్ని దేవుడు మనం మర్చిపోలేకపోవచ్చు, కానీ యేసయ్య అయితే ఇక్కడ ఆమె సిలువ దగ్గర కూర్చుని ఏడుస్తున్నప్పుడు యేసు ప్రభు వారు ఆమె దగ్గరికి వచ్చి, అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావని ఆమెను ధైర్యపరుస్తూ ఉన్నాడండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎంత దుఃఖపడిపోతుందండి ఆమె దేవుని కోసం. నిజంగా దేవుణ్ణి చాలా ప్రేమిస్తుందండి. ఇక్కడ తన హృదయం అంతా దేవునికి ఇచ్చేసింది. దేవుని కోసం ఎంతో దుఃఖపడి ఏడుస్తుంది. ఎందుకంటే ఆ సిలువకు ముందు రోజు నుంచి ఆయన్ని ఎంతగానో చిత్రహింసలు చేశారు కదా. అయితే ఆ హింసలన్నీ కూడా ఈమె కళ్ళారా చూసిందండి. ఎంతగానో వేదన పడిపోతుంది తన హృదయంలో. అంత వేదన పడిపోయి, అంత దుఃఖపడిపోయి బాధపడుతూ ఉంటే ఆమె హృదయం ఎంత భారంతో నిండిపోయింది అంటండి. అంత భారంగా ఉన్న ఆమెను యేసయ్య మాట్లాడుచున్నాడు ఇక్కడ. అమ్మ ఎందుకు ఏడ్చుచున్నావు నువ్వని ఆమెకి ధైర్యపరుస్తున్నాడు. అయితే యేసు ప్రభుని చూసిన వెంటనే ఏమంటుందండి, ఆయన తోటమాలి అనుకొని
ఈమె కూడా మర్చిపోయి తిరిగి లేస్తానని ప్రభు చెప్పిన మాట మర్చిపోయి ఆయన తోటమాలి అనుకుని నా ప్రభువుని ఎవరో ఎత్తుకుని పోయారు, నా ప్రభుని ఒక్కసారి నాకు ఇచ్చేయండి, ఆయన నేను మోసుకొని పోతానని అంటుందండి. అంటే ఎంత బాధతో ఆమె అంటుంది ఈ మాట. అంటే ఒక బాడీని, చనిపోయిన దేహాన్ని ఒక స్త్రీ మోయడం అనేది అది అసాధ్యమైన పని కాదండి. అయినప్పటికీ ఆమె అంత బాధతో యేసు ప్రభు మీరు అంతగా ప్రేమిస్తూ ఉందండి. కాబట్టి మనం కూడా దేవుణ్ణి మనం మొదటగా ప్రేమించాలి. ఒకవేళ మనం ఎవరినైనా బయటి వారిని, ఒకవేళ మనకు ప్రియమైన వారిని మనం ప్రేమిస్తున్నామేమో, ఇది తాత్కాలికమైన ప్రేమ తప్ప శాశ్వతమైన ప్రేమ అయితే కాదండి. శారీరక సంబంధమైన ప్రేమ తప్ప శాశ్వతమైన ప్రేమ అయితే కాదండి. మన యేసయ్య అయితే శాశ్వతమైన ప్రేమతో మనల్ని ప్రేమిస్తున్నాడు. అని ఎంతగా మనల్ని ప్రేమించాడండి, ఎంతగా ప్రేమించాడంటే ఆ పరలోకాన్ని విడిచిపెట్టేసి భూలోకానికి వచ్చి మన కోసం బలియా చనిపోయి అంత ప్రేమ మన మీద ఉందండి యేసయ్యకి. ఈ రోజున చాలామంది యేసయ్యని విమర్శిస్తున్నారు కదా. ఏమని విమర్శిస్తున్నారు? సిలువలో ఆయన మేకులు లాక్కున్నాడు, చనిపోవడం ఎందుకు, ఆయన దేవుడైతే ఆయన చనిపోవడం ఎందుకని అంటున్నారు. ఎందుకు ఆయన చనిపోవాల్సి వచ్చింది అంటే మన కోసం అంతగా మనల్ని ప్రేమించాడండి. అంటే ప్రాణం పెట్టినంతగా మనల్ని ప్రేమించాడు. మనం ప్రేమించిన వాళ్ళు మన గురించి ఏదైనా స్వలాభం మన గురించి ఆశించి మనల్ని ప్రేమిస్తారేమో, కానీ మన యేసయ్య అయితే మన కోసం ఏది ఆశించలేదండి. కేవలం మనం పవిత్రులుగా నీతిమంతులుగా ఉండి ఆయన రాజ్యంలో చేరుకోవాలనే ఒక్క ఆశ తప్ప మన మీద ఆయనకి వేరే ఆలోచన లేదు. మనమైతే ఏ ప్రేమిస్తాం? స్వలాభాలు ఆలోచించి మనకి ఏదైనా లాభం ఆశించి మనం ప్రేమిస్తాం, కానీ మన యేసయ్య అయితే అలా ప్రేమించడండి. అలాంటి ప్రేమను ఈ యొక్క మరియా కూడా ఇక్కడ యేసు ప్రభు మీద చూపిస్తూ ఉంది. కనుక మనం మొదటి ప్రేమ మన దేవునికే మనం ఇచ్చేవారిగా ఉండాలి. అయితే ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే, యేసు ప్రభు వారు మనల్ని ప్రేమించి భూలోకానికి వచ్చి ప్రాణం పెట్టాడు కదా. ఎందుకు ప్రాణం పెట్టాడు? మనల్ని రక్షించాలనే కదా. మనం కొంతమంది ప్రశ్నిస్తారు కదా, యేసు ప్రభు చనిపోవడం ఎందుకని ప్రశ్నిస్తారు కదా. మరి ఆయన ఆకాశంలో ఉండి, ఆకాశం ఆయన సింహాసనం, భూమి ఆయన పాదపీఠం అని మనం వింటాం కదా. ఆకాశం ఆయన సింహాసనం, భూమి ఆయన పాదపీఠం కదా. మరి ఆకాశంలో ఉండి మనల్ని కూడా ఒక్కసారి మిమ్మల్ని ప్రేమిస్తున్నానని, ఐ లవ్ పీపుల్ ఇన్ ద వరల్డ్ అని ఒక మాట అంటే మనకు అందరికి సరిపోద్ది కదండి. అసలు ఇంత త్యాగం చేయవలసినంత అవసరం ఏంటి అంటే, ఆయన మనం ప్రాణం పెట్టినంతగా ప్రేమించాడు. ఎందుకంటే ఆయన చేతుల్లో మనల్ని చెక్కుకున్నాడు. అంతటి ప్రేమను మనపై చూపించాడండి. అలాంటి ప్రేమను ఈ యొక్క మగ్దలేని మరియా గుర్తించిందండి. ఎందుకంటే ఆమె జీవితంలో చాలా భయంకరమైన జీవితం అనిపించింది. ఆ యొక్క జీవితంలో ఆమెకి సంతోషం లేదు, ఆ జీవితంలో ఆమెకి సమాధానం లేదు, నెమ్మది లేదు. యేసయ్యను ఎప్పుడైతే అంగీకరించిందో ఆమె జీవితంలో ఎనలేని సంతోషాన్ని పొందుకుందండి. అందుకనే ఆ ప్రేమను మర్చిపోలేక, యేసు ప్రభు వారి బాధను మర్చిపోలేక ఆమె ఇక్కడ కృంగిపోయి దుఃఖపడుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నామండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాగే యోనాతాను దావీదు గురించి మాట్లాడతాడు కదా. ఏమని? యోనాతాను చనిపోయినప్పుడు స్త్రీలు చూపు ప్రేమ కన్నా నా మీద గొప్పదైన ప్రేమను నీవు చూపిస్తున్నావని యోనాతాను గురించి దావీదు మాట్లాడతాడు. అంటే యోనాతాను దావీదుని ఎంతగా ప్రేమించాడండి. ఒక రాజకుమారుడై ఉండి కూడా తన రాజ్యాధికారం కోసం తను ఆశపడలేదు, కానీ తన ప్రాణానికి ప్రాణంగా దావీదుని ప్రేమించాడండి. తన తండ్రి అయిన సౌలు దావీదుని చంపాలని చూసినప్పుడు యోనాతాను ఎన్నోసార్లు రక్షించాడు, ఎన్నోసార్లు ఆ సమాచారాన్ని దావీదుకి అందించి దావీదుని కాపాడాడండి. అంటే స్త్రీలు చూపు ప్రేమ కన్నా గొప్ప ప్రేమను నా మీద చూపుచున్నావని దావీదు ఇక్కడ మాట్లాడుచున్నాడు. అంటే యోనాతాను దావీదు పైన చూపిన ప్రేమ కన్నా యేసయ్య ప్రేమ ఇంకా గొప్పదైన ప్రేమతో, అలాంటి ప్రేమతో ఈ మగ్దలేని మరియ కూడా యేసు ప్రభువుని ప్రేమిస్తూ ఉందండి. గనుక ఈ మధ్యాహ్న సమయంలో ప్రతి ఒక్కరం కూడా సిలువ యొద్ద ఈమె ఎలాగైతే నిలిచి ఉండి ఆయన గురించి దుఃఖపడిచి ప్రార్థిస్తూ ఉందండి, మనము కూడా మన ప్రభువైన యేసుక్రీస్తు చేసిన త్యాగాన్ని ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకొని, ఆయన సిలువ మరణాన్ని మనం జ్ఞాపకం చేసుకుని, ఆయన పునరుద్ధానుడై ఎలాగైతే తిరిగి లేచి ఉన్నాడో మనము అనేకులకు ప్రకటించేవారుగా ఉండాలి. అలాగే ఈ మగ్దలేని మరియ పునరుత్థానుడైన యేసును మొదటిగా ప్రకటించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది మగ్దలేని మరియ అంటండి. అందుకనే యేసు ప్రభు వారు మొదటగా ఈ స్త్రీకి కనబడ్డాడు. ఈమె యేసు ప్రభు పునరుత్థానానికి వచ్చి
అనేకులకు చెప్పింది, కానీ వాళ్ళు ఎవరు కూడా నమ్మలేదండి. ఆయనతో సూచక్రియలు చేసిన శిష్యులు, ఆయన అద్భుతాలు కళ్ళారా చూసిన శిష్యులు ఎవ్వరు కూడా నమ్మలేదు. ఆయన చేసిన కార్యాలన్నింటినీ కూడా నమ్మలేదని, ఆయన తిరిగి లేస్తానని చెప్పిన మాటను మర్చిపోయి వీళ్ళు మరలా ఒక గదిలోకి పోయి దాక్కున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయినప్పటికీ ఏమాత్రం కూడా ఏమాత్రం కూడా వెనతిరగకుండా దేవుని పరిచర్యలో ముందు కొనసాగిపోయింది. మనము కూడా మన యేసయ్యను కూర్చుని ఈ పునరుత్థానపు దినాన్ని ఈరోజు మనం సంతోషించేసి ఆనందించేసి మనం ఇంటికి వెళ్ళిపోవడం వల్ల ఏమాత్రం కూడా ఉపయోగం లేదు. కానండి, ఈ పునరుత్థానుడైన యేసుక్రీస్తుని గురించి అనేకులకు ప్రకటించేవారుగా మనం ఉండాలండి. దేవుని మాటలు ఇతరులకు చెప్పేవారుగా ఉండాలి. అంటే మన జీవితం ద్వారా మనం ఎన్నాళ్ళ నుంచి రక్షణ పొందుకొని ఇన్ని సంవత్సరాలు మన భక్తి చేసి మన కుటుంబాల్ని, మన గ్రామాల్ని మనం రక్షించుకోలేకపోతే, మన నడవడిక మనం మార్చుకోలేకపోతే, మనం చేసిన భక్తి వల్ల మనకి ప్రయోజనం ఏముందండి? మన ప్రజలకు ప్రయోజనం ఏముందండి? మన వల్ల మన గ్రామానికి ఉపయోగం ఏముంది? కాబట్టి మనం అందరం కూడా మనం పొందుకున్న రక్షణ, మనం పొందుకున్న ఈ ఆనందం, మనం పొందుకున్న ఈ సంతోషం అనేకులకు ప్రకటించేవారుగా ఉండాలి. పునరుద్ధానుడని యేసయ్యను ఈ మగ్దలేని మరియ ఎట్టి రీతిగా ప్రకటించిందో మనం కూడా అలాగ ప్రకటించేవారుగా ఉండాలని ఈ మధ్యాహ్న సమయంలో దేవాతి దేవుడు మనతో మాట్లాడుచున్నాడండి. దేవునికి స్తోత్రం. అలాగే 6వదిగా పునరుద్ధానుడైన ప్రభువుని మొదటిగా చూసిన వ్యక్తి ఏమేనంటండి. మొదటిగా ఎవరు చూశారు యేసు ప్రభునంటే? తిరిగి లేచిన తర్వాత మగ్దలేని మరియే చూసిందండి. ఆ ధన్యత దేవుడు ఆమెకు అనుగ్రహించాడు. అంతకంటే ఆమె జీవితానికి ఇంకేం కావాలండి? అంటే ధన్యత ఇంకేం కావాలి? అంతగా దేవుని పరిచర్యలో ఈమె వాడబడి దేవుని కోసం త్యాగం చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగే ఇక్కడ ఒక వాక్య భాగాన్ని చదువుకుని మనం సమయం అయ్యగారికి ఇచ్చేద్దామండి. యోహాను సువార్త 20:15 చదువుకుందాం. యేసు పిలవగానే ఈమెకి ఎక్కడ లేని సంతోషం వచ్చేసింది, ఎక్కడ లేని ఆనందం వచ్చేసిందండి. ఆమెలో అప్పటి వరకు ఉన్న దుఃఖం అంతా కూడా పోయిందండి. దేవుని చూడగానే అంత సంతోషాన్ని ఆమె పొందుకుంటుంది. ఆ హృదయంలో ఉన్నటువంటి భారం అంతా కూడా దిగిపోయిందండి. మన హృదయంలో ఉన్న భారాలు తీసివేసేవారు ఎవరైనా ఉన్నారంటే అది మన యేసయ్య మాత్రమే మన హృదయంలో భారం తీయగలరండి. మన యొక్క దుఃఖంలో ఉన్నప్పుడు, మన బాధల్లో ఉన్నప్పుడు, మన కష్టాల్లో ఉన్నప్పుడు మన కన్నీరు తుడిచేవారు ఎవ్వరు ఉండరండి. అవసరమైతే ఇంకో 2 మాటలు ఎక్స్ట్రా కానీ మన బాధ పెట్టేవాళ్ళు ఉంటారు తప్ప మన వేదనని తీసివేసేవారు ఎవ్వరు ఉండరు. కాకపోతే ఇక్కడ మన యేసయ్య ఏం చేశాడంటే ఆమెలో ఉన్న దుఃఖాన్ని అంతటినీ కూడా తీసేసాడండి. ఆమెలో ఉన్న భారం అంతా దిగిపోయింది. ఇప్పుడు ఎంతో సంతోషంతో గ్రామానికి వెళ్ళిపోయింది, సువార్తను ప్రకటించింది. అనేకులకు ఆమె సువార్తను ప్రకటించింది. శిష్యులు మొదట నమ్మకపోయినా తర్వాత ఆయన మరలా పునరుద్ధానుడై తిరిగి మళ్ళీ వీళ్ళందరికీ ప్రత్యక్షతనిచ్చి శిష్యులందరితో మాట్లాడి వారందరినీ కూడా మరలా బలపరిచాడు. అప్పుడు వీళ్ళందరూ కూడా ఎనతెగని పరిచర్య చేసి ఆయన కొరకు సిలువలో ఆయన కొరకు వీళ్ళందరూ కూడా ఎంతగానో త్యాగం చేసి యేసు ప్రభు కోసం వారందరూ హతసాక్షులుగా మారే అంత పరిచర్య శిష్యులందరూ కూడా చేశారండి. అయితే వీరందరికీ మొదటి సువార్తను ప్రకటించిన వారు ఎవరంటే ఈ మగ్దలేని మరియ అంతటి ప్రాధాన్యతను పొందుకున్నారు. కాబట్టి మనం అందరం కూడా దేవుని సన్నిధిలో యథార్థంగా ప్రవర్తించి మనం దేవుని గుర్తించే భక్తిని మనం చేసి కేవలం దేవుని దృష్టికి మాత్రమే మనం విలువ కలిగిన వారుగా ఉంటే చాలండి. ఒకవేళ మనుషులు మమ్మల్ని గుర్తించలేదని మనం బాధపడిన అవసరం లేదు, మనుషులను మనల్ని ప్రేమించలేదని మనం బాధపడిన అవసరం లేదు, ఏ విషయంలో మనం కృంగిపోని అవసరం లేదు. మనల్ని బలపరిచేవాడు మన దేవుడు ఉన్నాడు. మన దేవుని కొరకు మనం గొప్ప పరిచర్య చేసేవారుగా ఉండాలి. అయితే ఏదొక దినాన్ని దేవుడు మనల్ని హెచ్చించే రోజు మనకి ఖచ్చితంగా వస్తుందండి. ఆ రోజున దేవుడు మనల్ని ఘనపరిచే రోజు మనకు వస్తుంది. మగ్దలేని మరియ తరతరాలకి కూడా ఆమె చరిత్రలో నిలిచిపోయేంత సాక్ష్యాన్ని ఆమె సంపాదించుకుని ప్రభు సువార్తను ప్రకటించింది. ఈనాడు కూడా మగ్దలేని మరియ గురించి మనం మాట్లాడుకుంటున్నాం, ఇంకా మనం వింటున్నాం, ఇంకా మన ముందు తరాలు కూడా ఇంకా వింటారండి. అంటే అంత చెరగని ముద్రను ఆమె దేవుల్లో వేసుకుంది. అలాంటి పరిచర్యను మనం కూడా చేసేవారిగా ఉండాలి. పునరుద్ధానపు శక్తిని గురించి అనేకులకు ప్రకటించేవారిగా మనం ఉండాలని యేసయ్య ఆశిస్తున్నాడు. కొద్ది మాటలు మన హృదయాల్లో ఫలింపచేయునుగాక. ఆమేన్.